జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు సందర్శించి నివాళులర్పించారు. కలెక్టర్, ఎమ్మెల్యే మధుసూదన్ భార్య కామాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారిని ఓదార్చి సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన తీరును, వారు అనుభవించిన హృదయ విదారక పరిస్థితులు ఆమె తెలుపగా అందరి కళ్లు చెమ్మగిల్లాయి. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మధుసూదన్ వారి కుటుంబ సభ్యుల్లో, బంధువర్గంలో ఒక్కడే ఉన్నత స్థితికి చేరాడన్నారు. తనతో పాటు బంధువుల్లో వారికి ఎంతో తోడ్పాటుగా ఉండేవాడన్నారు. ఇలా అందరివాడిగా అమరుడయ్యారని తెలిపారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఉపేక్షించదని, ప్రజలు ఇలాంటి ఘటనల సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం. నిజంగా ఒక దురదృష్టం. ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల అందరూ కూడా, బంధువులందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు అందరికి ఉదాహరణ. ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు. వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడిగా మిగిలిపోయాడు. ఈ రోజు అతను అమరుడయ్యాడు. నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం. ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది, ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది, పేదింట్లో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈ రోజు కోల్పోయాం. అటువంటి వ్యక్తిని తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, తప్పకుండా మా సహాయ సహకారాలు, ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ గా ఉంటానని ఆ కుటుంబానికి తెలపడం కూడా జరిగింది. ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి, వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్. అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది. ఈ రోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే 20 మీటర్ల దూరంలో తనను కాలుస్తున్నప్పుడు బిడ్డలిద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా, కొత్త వ్యక్తులు చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా మిలిటరీ దళాలు లేవు, చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు. మనుషులు బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మీద నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే, ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం. ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈ రోజు దేశానికి మద్దతు ఇవ్వాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి, కులాలు, మతాలు, వర్గాలు అన్ని పక్కన పెట్టి ఈ దేశం ఒకటే. ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి. ఈ దేశం కోసం ఎంత త్యాగానికైనా మనం సిద్ధపడాలి. ఈ దేశాన్ని 27 మంది చనిపోయిన అమరులైనటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెర్రరిస్టులు చంపిన రోజే ఇవాళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేమందరం అనుకున్నాం. మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, ఆ నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కూడా మాటిస్తూ, ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.